అలాగే వాళ్ళు ఇంగ్లీష్ పాడుతున్నారు, మనం ఇలా తెలుగే రాని సరిగా వాళ్ళు ఇంగ్లీష్ లో పాట పాడుతున్నారు. ఇంగ్లీష్ లో గిటార్ కొట్టి ఇంగ్లీష్ లో పాటలు పాడుతున్నారు. గిటార్ కొట్టడం చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అయితే ఫ్లాట్. ఈ గిటార్ కనిపిస్తే ఎక్కడికి వస్తాం? అన్ని కూర్చున్నారు. భలే వీళ్ళు గిటార్ కొడుతున్నారు, ఇంగ్లీష్ లో పాటలు పాడుతున్నారు, ఎంత బాగా పాడుతున్నారు వీళ్ళు, ఏదో నేర్చుకోవడానికి ఉంటుంది లేదా అని కూర్చున్నారు. ఈయన వచ్చి ఈయన సలహా అయిపోవడం సెగా ఎంతసేపు దేవుడు లోకం వెలుగు, దేవుడు లోకానికి వెలుగు అంటున్నాడు. అయిపోయింది, కానీ వాళ్ళు పాటలు పాడతారని నేను లాస్ట్ గా అయిపోతానే బయటకు వస్తానే ఒక ఇంత టీ ఇంత బిస్కెట్ ఇచ్చినారు. 2 పాటల కోసం 2 బిస్కెట్ల కోసం నన్ను గంట కూర్చోబెట్టరా అని మనసులో అనుకున్నాడు. గంట సేపు కూర్చోబెట్టి ఏం చెప్తే నువ్వు బయలు తెలుస్తావు, ఎందుకు మాట్లాడతావు, సరే మాట్లాడడం అయిపోయింది, ఏం అయిపోయింది అని తిప్పిపోయాడు. ఈయన మళ్ళా ఈయన ఇంకా వదలలా, మళ్ళీ మనకు నెక్స్ట్ వీక్ ఉందంటున్నాడు. నెక్స్ట్ వీక్ ఏంటి కనపడి నీకు అసలు ఇంకా అని నేను అనుకుంటున్నా. మీకు ఆ విషయం తెలుసా? నెక్స్ట్ వీక్ కూడా పట్టుకున్నాడు, అంటే వచ్చే శనివారం కూడా పట్టుకున్నాడు. మనం ఎట్లా చేసినాడో నాకు తెలియదు కానీ పట్టుకుపోయాడు. పట్టుకుపోతే అక్కడ కూర్చుంటే మళ్ళీ తెల్లసాయం వచ్చాడు. ఈయన మాత్రం ఆయన వదలడం లేదు, ఆయన పొట్టైనా ఈ తెల్లసాయం వదలడం లేదు. నన్ను ఆయన ఈసారి ఏమంటున్నాడంటే, ముందు ఒక అరగంట సేపు లేదా ఒక 20-25 నిమిషాల సేపు యేసు లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అన్నా బాగుంది, ఇప్పుడు యేసు లోకానికి వెలుగై ఉన్నాడు అన్నా బాగుంది. సరే, ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇట్లా నన్నే చూస్తూ నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అంటాడు. నేను లోకానికి వెలిగింది పొద్దు నుంచి సాయంత్రం దాకా వెలుగుతాం మన దగ్గర. అర్థమవుతుందా? నేను లోకానికి వెలిగింది అంటలేదు. ఆయన అంటాడు నువ్వు లోకానికి వెలిగి ఉన్నావు అంట. ఆ మాట నన్ను పట్టుకుంది, ఆ మాట నన్ను పట్టుకునేది. ఈ మాట ఎక్కడుంది? అసలు నేను లోకానికి వెలిగేలా అవుతాను, నేను లోకానికి వెలిగే లక్షణం ఒక్కటి లేదే నాకు. ఇంతవరకు నా జీవితంలో నేను చూసింది ఏంటి? అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నన్ను దూరం తరిగిస్తున్నారు. నా స్నేహితులు నాకు తోడుగా ఉంటారు అని అనుకుంటే కేసు వచ్చింది కాబట్టి స్నేహితులు వదిలేశారు. డబ్బున్నంత వరకు లేకుంటే చిల్లర ఉన్నంత వరకు ఉంటున్నారు, చిల్లర వెళ్ళిపోతున్నారు. అలాంటిది నేను లోకానికి వెలుగునే అవుతాను, నేను లోకానికి వెలుగునే అవకాశమే లేదు కదా అని అనుకుని పాతది. ఇక మనకు బైబిల్ మీ ఇంట్లో అడుగుతారు కరెక్ట్. నేను అంతే, పాత కొత్త నిబంధన గ్రంథం 3 ఉంటుంది, అది తీసిన బయటికి ఇంత 50 ఇది ఎతకాల. చూస్తే పుస్తకం అంతలా ఉంది. తెలియదు అని చెప్పి సిగ్గుపోతారా? మరి మీరు క్రైస్తవులు అంటారు, తెలియదు నాకు అది ఎక్కడ సిగ్గుపోతారని చెప్పి ఫస్ట్ పేజ్ లో మొదలుపెట్టి చదవడం మొదలుపెట్టినారు. ఫస్ట్ పేజ్ లో మత్తయి సువార్తలో ఏముంటది చెప్పండి? ఫలానాయనకు ఫలానాయన పుట్టాడు, ఫలానాయనకు ఫలానాయన పుట్టాడు. నాకు ఏం అర్థం కావడం లేదు. లోకానికి విలువ ఎక్కడుందో చెప్పమంటే ఎవరికి పుట్టారు అని అంతా రాస్తుంది ఇక్కడ. అదంతా సుత్తంతా ఎల్లి సుత్తి అంత చదవడానికి మనసు ఒప్పకపోయినా పుస్తకం మొత్తం చదివేసిన. మీకు విషయం తెలుసా? 5 రోజులు అయిపోయింది. నా ఊళ్ళో నుంచి నేను తింటున్నాను, పడుకుంటున్నాను, చదువుతున్నాను, ఇంతే. తింటున్నాను, పడుకుంటున్నాను, చదువుకుంటున్నాను, ఇదే. ఆ బైబిల్లో ఆ వచనం ఎక్కడుందో ఎక్కాలంటే అది నా జీవితానికి గోల్ అయిపోయింది. ఆ 5 రోజుల్లో కనీసం 5 సార్లు ఆ పుస్తకం చదివేశాను. నూతన నిబంధన గ్రంథం. ఆ పుస్తకం చదివేటప్పుడు ఆ వచనం ఎక్కడుందో కూడా నాకు దొరికింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూస్తే మనకు అక్కడ ఆ వివరణ కనిపిస్తుంది. సమయం ఉన్నప్పుడు ఇంట్లో చూడండి. సో ఆ 5 రోజుల్లో ఒక రకమైనటువంటి రూపాంతరం, ఒక రకమైనటువంటి మార్పు ఈ వాక్యము నా గుండా ప్రవహించింది. వాక్యాన్ని చదివేటప్పుడు నా ఆలోచనల్లో మార్పు కనిపించింది. వాక్యాన్ని చదువుతున్న ఆ 5 రోజుల్లో నా తలంపులలో మార్పు, నా స్వభావంలో మార్పు కనిపిస్తుంది, నా మాటల్లో మార్పు కనిపిస్తుంది, నా భావనలలో మార్పు కనిపిస్తుంది. సడన్ గా ఒకరిని గుంజుకొని నేను తినాలి అని అనుకుని నేను నా దగ్గర ఉన్నది పెడుతున్నాను వేరే వారికి. సడన్ గా ప్రజలకు వీడు తుంటరోడు అనే నేను మెల్లిమెల్లిగా ఈ 5 రోజుల్లో వీడితో స్నేహం చెయ్యొచ్చు అనే స్థాయికి నేను వెళ్తున్నాను.
అలా మెల్లిమెల్లిగా నా జీవితం మారుతూ వచ్చింది. నేను ప్రభువును ఆ రోజు ఎరిగాను. ఏ రోజు ఎరిగానో తెలియదు, కానీ ఆ 5 రోజుల్లో ఎప్పుడో నా జీవితంలో మార్పు జరిగింది. ఆ 5 రోజుల్లో నేను అనుభవించినటువంటి దేవుని సన్నిధి, నేను విన్నటువంటి దేవుని స్వరం, నేను చూసినటువంటి దేవుని యొక్క వెలుగు ప్రకాశం, ఆ ప్రకాశం ఆ స్వరం నా జీవితాన్ని మార్చేశాయి. ఈ బైబిల్ పట్ల ప్రేమను పెంచాయి. బైబిల్లో ఉన్న ఆ మాటలు ఇంకా వినాలి, ఇంకా చదవాలి అనే కోరిక మరింతగా నా జీవితాన్ని, లేకపోతే ఆ 5 రోజుల్లో బలమవుతూ వచ్చింది. బాగా చదవాలి అని నిర్ణయించుకున్నాను. చక్కగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఆ తర్వాత MBA చేయాలి అని చెప్పి క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఒకరోజు క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ మన బ్యాప్టిస్ట్ సంఘానికి ఒక ప్రేయర్ టవర్ ఉంది హైదరాబాద్ లో, నారాయణగూడలో. ఆ నారాయణగూడ బ్యాప్టిస్ట్ సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కోసం ఉదయాన్నే వెళ్ళాను. 5:30కు 5:30 నుంచి సాయంత్రం 5:30, 6:30 వరకు ప్రార్థనలోనే ఉన్నాను. ఆ ప్రార్థన చేసుకునే సమయంలో దేవుడు నాతో మాట్లాడి ఉత్తర భారతదేశానికి నువ్వు వెళ్ళాలి అని నాకు మార్గదర్శనం చేశాడు. ఆ పిలుపు కారణంగా ఆయన మాట్లాడిన గ్రంథం ఆమోసు గ్రంథం నుంచి నాతో మాట్లాడాడు. ఆమోసు గ్రంథంలో ఏ విధంగా అయితే ఆ కల్దీయులతో ప్రభువు డీల్ చేస్తాడో ఆ విధంగానే దేవుడు నన్ను ఉత్తర భారతదేశంలో పరిచర్యకు, ముఖ్యంగా నేను నా ప్రార్థనలో టోపీలు పెట్టుకుని తెల్ల దుస్తులు వేసుకున్న వారు యేసుక్రీస్తు వైపుకు పరిగెత్తుతూ రావటం చూశాను. కాబట్టి టోపీలు పెట్టుకుని తెల్ల దుస్తులు వేసేవారు వెంటపడడం మొదలుపెట్టాను. అంటే ముస్లింల మధ్య పరిచయం చేయడం మొదలుపెట్టారు. ప్రభువు ఫెయిత్ఫుల్ గా, ప్రభువు నమ్మకంగా నా జీవితంలో పనిచేస్తూనే వచ్చాడు. మెల్లిమెల్లిగా పాత స్వభావం, నాకున్నటువంటి వ్యసనాలు, నాకున్నటువంటి తప్పుడు తలంపులు, నాకున్నటువంటి వ్యామోహం, నాకున్నటువంటి అన్ని లోకపరమైనటువంటి ఈ చెర నుంచి ప్రభువు విడిపించాడు. ఇప్పుడు నేను దేవదూతనే కాలేదు, దేవుని అంతకన్నా కాలేదు. ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను, ఇప్పుడు నేను అప్పుడప్పుడు పడిపోతున్నాను, ఇప్పుడు నాలో బలహీనత ఉంది, ఇప్పుడు నేను అప్పుడప్పుడు దేవుడికి నమ్మకంగా బ్రతకాలా అని ఆశపడి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ నాకు తెలియకుండా ఒక్కొక్కసారి నాతో తప్పు జరుగుతుంది. అయితే ఇప్పుడు నాకున్నటువంటి బలం ఏమిటి అంటే నేను బలహీనుని అని నాకు తెలుసు, నేను పాపపు స్వభావంలో ఉన్నవాణ్ణి అని నాకు తెలుసు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుని వచ్చిన వెంటనే ఆయన నాకు శక్తినిస్తున్నాడు. ఆయన నాకు కొత్త జీవితాన్ని, కొత్త నిరీక్షణ, కొత్త ఆశను ఇస్తున్నాడు. రోజుకు జీవితంలో ఎదుగుదలను చూపిస్తున్నాడు. మాటల్లో ఎదుగుదల, పనిలో ఎదుగుదల, అలాగే సంబంధాలలో, రిలేషన్షిప్స్ లో ఎదుగుదల, స్నేహంలో ఎదుగుదల, పనిలో ఎదుగుదల, పరిచర్యలో ఎదుగుదల. దీనికి కారణం నా సొంత శక్తి, నేను సంపాదించినటువంటి జ్ఞానం, నేను సంపాదించిన డబ్బు, ఇది ఏది కాదు. కేవలం యేసుక్రీస్తు ఆయన నా జీవితంలో తీసుకొచ్చినటువంటి రక్షణ అనేటటువంటి ఆ 5 దినాల్లో నా జీవితంలో జరిగినటువంటి రూపాంతరం అనే అనుభవం. ఆ అనుభవం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు రోజు రోజుకు నడిపించటం, రోజు రోజుకు నింపడం, అవసరమైనటువంటి ఈవులు ఇవ్వటం, అవసరమైనటువంటి తలాంతులు ఇవ్వటం, అవసరమైనటువంటి సంఘానికి, సమాజానికి ఉపయోగపడే వరాలు ఇవ్వటం, దాని ద్వారా నడిపించటం, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో భాగంగా జరుగుతూ వచ్చాయి. క్రైస్తవులు అంటే, లేకపోతే క్రైస్తవ పద్ధతులు అంటే ఇష్టం లేని నేను ఇప్పుడు క్రీస్తును, క్రైస్తవ పద్ధతులను, క్రైస్తవ జీవన విధానాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడు. నేను ఎందుకు ఈ కథంతో చెప్పాను అంటే, నా జీవితం ఏదైతే గడిచిందో, ముఖ్యంగా 14 నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్న ఆ 3 సంవత్సరాలు,
లేదా 18 సంవత్సరాల వరకు ఉన్న 4 సంవత్సరాలు ఒక పెద్ద గొల్లియాతు లాంటివి. వాటిని జయించటం చాలా కష్టం. ఎంత సాహసోపేతంగా దానితో పోరాడినా కానీ నా సొంత శక్తితో ఒకవేళ నేను వీటన్నింటినీ మానేయాలి, ఇలాంటి జీవితం నుంచి బయటికి రావాలి అని అనుకుంటే నేను చేసిండేవాడిని కాదేమో. అప్పుడు నాకున్న దురుకు స్వభావానికి, అప్పుడు నాకున్న ఈ రెబెలియస్ యాటిట్యూడ్. కానీ యేసు ప్రభువుని నమ్మితే, యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే, యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నాకు నీ సహాయం కావాలి, నువ్వు దేవుడివి అని నేను అంగీకరిస్తున్నాను, నాకు నీ సహాయం కావాలి అని చెబితే మన జీవితాలు అలా మారిపోతాయి. ఒక్క 2 నిమిషాలు తలొచ్చుతారు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, 2 నిమిషాలు. ఆ తర్వాత వాక్యంలో నుంచి మరిన్ని విషయాలు చూస్తాం. అయితే ఈ 2 నిమిషాలు నేను నా జీవితంలో నన్ను ఒక్క వాక్యం పట్టుకుంది, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. ఆ వాక్యం నా జీవితాన్ని మార్చింది. నేను చెప్పిన నా జీవిత కథలో నువ్వు ఎన్నో విషయాలతో ఏకీభవించారు, ఎన్నో విషయాలతో కనెక్ట్ అయ్యారు, ఎన్నో విషయాలు మీ జీవితాల్లో కూడా అలాగే ఉండొచ్చు. అయితే నేను ఈరోజు రాత్రికాల సమయంలో యువకులకు యువతులకు నేను ఇచ్చే పిలుపు, ఈ ఒక్క విషయంలో కూడా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. దేవుడు కేవలం నాతోనే కాదు మీతో కూడా అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇటువంటి చూడకండి, తల ఉంచండి, మీకు ఇష్టమైతే కళ్ళు మూసుకోండి, దేవుని వైపు ఏకాగ్రత ఉంచండి. 2 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోరు, ఎందుకంటే ఆ తర్వాత మీరు నిద్రపోతారు. 2 నిమిషాల్లో ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటే, తుంటరి బతికిన నన్ను ఏమాత్రము పనికిరాడు వీడు, దేశానికి వీడు ముప్పవుతాడు, స్టూడెంట్ రాడికల్ యూనియన్ లో తిరిగేవాడు, హంతకులతో తిరిగేవాడు, కడప జిల్లాలో కిరాయి హంతకులు నా ఫ్రెండ్స్, కడప జిల్లాలో భయంకరంగా కడప టౌన్ లో తిరిగే వాళ్ళు నేను ఒకటిగా ఉండేవాడిని. కానీ ప్రభు అది కాదు నిజ జీవితం, ఇది నిజ జీవితం అని నన్ను మార్చాడు. నువ్వు నా అంత పాపివి కాకపోవచ్చు, కానీ ఏదో ఎక్కడో ఒక చోట నీకు నీ మనసులో నువ్వు పాపివి అని నీకు ప్రభు చెప్తూ ఉంటే, నీకు యేసుక్రీస్తు యొక్క సహాయం కావాలి అని ప్రభు చెప్తూ ఉంటే, ఈ సమయం తీసుకో. నా వల్ల కాదు, నేను చాలాసార్లు ప్రభువుని అనుసరిస్తాను అని నిర్ణయించుకున్నాను, కానీ 2 రోజుల తర్వాతే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోయాను అని అనుకుంటున్నావా? అది ప్రభువు మీద వేద్దాం, ఆ భారము ప్రభువు మీద వేద్దాం. నువ్వు చేయాల్సిందల్లా యేసు ప్రభువును నీ జీవితంలోనికి పిలవటం. నువ్వు చేయాల్సిందల్లా యేసు ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వటం. నువ్వు ఆయన రాజుగా నీ జీవితంలో స్వీకరించటం. నీ జీవితం మారుతుంది. ఎందుకు అనంటే, అందరూ నువ్వు చూసి నువ్వు చీకటి అని అంటే, యేసు నిన్ను చూసి నువ్వు లోకమునకే వెలుగువు అని పిలుస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న ప్రార్థన మనసులో చేసుకో. నువ్వు చెయ్యొద్దు అని నేను చెప్పను, నువ్వు లేచి నిలబడు అని నేను చెప్పను, నువ్వు నా దగ్గరికి రా నేను ప్రార్థన చేస్తాను అని కూడా నేను చెప్పను. నీ మనసులో నువ్వే యేసు ప్రభుతో మాట్లాడి ఒక మంచి సంబంధం, యేసు ప్రభుతో స్నేహ సంబంధం మొదలుపెట్టు. ప్రభు నీకు స్తోత్రం, నా మధ్యలో మీరు ఉండండి. మీరు ఉన్నందుకు వందనాలు, మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే ప్రభు వారి హృదయాన్ని తెరిచి నాలాంటి జీవనశైలి, నాలాంటి పాపులను అని ఒప్పుకున్న హృదయాలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ జీవితాల్లో వెలుగు కావాలి అని నిర్ణయించుకున్నవారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు లోకములకు ఈ ముందవరానికి మిగిలిన ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు, అలాగే దేశం యావత్తుకు వెలుగులుగా వాళ్ళు ఉండాలి అని మీరు ఆశిస్తున్నారు కనుక ప్రతి యవనుని, ప్రతి యువకుని, ప్రతి యువతిని మీరు ఆశీర్వదించండి. చేరి వచ్చిన పెద్దల్లో కూడా ఎవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే, ప్రభా
వారిని మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో మేలులను, మార్పును, రూపాంతరాన్ని దయచేయమని ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. మనం ఎన్నుకున్నటువంటి దేవుని వాక్యం ఏమిటంటే, గాతు వాడైన గొలియాతు అనే శూరుడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరించాడు. అతడు అరమూడుల చేరుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజములకు మధ్యను రాగి బల్లె ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయించు అతని ముందర పోవచ్చుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చింది? నేను ఫిలిష్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతను నా యుద్ధకు పంపుడి. అతడు నాతో పొట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము నీకు దాసుల వదులు. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు నాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. దావీదు యూదా బెత్లెహేము వాడు ఎఫ్రాతీయుడైన యెషయి అను వాని కుమారుడు. యెషయికి 8 కుమారుడు. అతనికి సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారుడు యుద్ధమునకు సౌలు వెంట పోయింది. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వ వాడు అబినదాబు, 3వ వాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటనే పోయింది. గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నదుకు తిరిగి వచ్చు. ఇది మనం ఎన్నుకునేటువంటి వాక్య భాగం. ఇది సండే స్కూళ్లలో కూడా మనం వింటాం. దావీదు గొలియాతు కథ అంటే తెలియని వారు క్రైస్తవ సముదాయంలో, సంఘాల్లో చాలా తక్కువ మంది ఉండరు అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఒక్కరోజు సండే స్కూల్ పోయినా కానీ దావీదు గొలియాతు కథ తెలుస్తుంది. ఎందుకంటే ఏదో పాట పాడతారు దావీదు, అవునా కదా? కానీ ఈ కథను విని కథగా వదిలేసి వెళ్ళిపోయే రోజులే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ కథలో దాగినటువంటి నిధి, ఆ కథలో దాగినటువంటి దేవుని వాక్యంలో మనం నేర్చుకోగలిగినటువంటి, దేవుని వాక్యంలో మనం పొందగలిగినటువంటి శక్తి నిధిని మనం మర్చిపోతూ ఉంటాం. కనుక ఈరోజు ఆ విషయాలను, కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఒకవైపు చూస్తే గొలియాతు ఒడ్డు పొడుగును దేవుని వాక్యం వివరిస్తా ఉంది. గొలియాతు ఒక పొయ్యిన వాడని, చాలా బలవంతుడని, వాడికి ఉన్నటువంటి కవచాలు, వాడికి ఉన్నటువంటి కాళ్ళకు కట్టుకున్నటువంటి కవచాలు, పట్టుకున్న డాలు యొక్క ఎత్తు, దాని బరువు, ఆ డాలు పోయడానికి కూడా ముందు అసిస్టెంట్లు తీసుకుని వెళ్ళటం అంటే ఎంత బరువు ఉంటుందో ఆలోచించండి. అలాంటివి తీసుకుని వెళ్ళే ఒక పెద్ద ముప్పు, ఒక పెద్ద తుఫాను, లేకపోతే ఒక పెద్ద సంకటం, ఒక పెద్ద మన ఎదురుగా కనిపించేటటువంటి, మనం జయించలేనటువంటి కొండ అన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇంకొక వైపు దావీదును చూస్తే గొర్రెలను మోపుకుంటున్నాడు. ఇంట్లో ఆఖరివాడు అయి ఉన్న కారణంగా పెద్దల కోసం పని చేయడం కోసం వాళ్ళ నాన్న వరే అని పిలుస్తూ వచ్చేవాడు. ఇది దావీదు యొక్క పరిస్థితి, అది గొలియాతు యొక్క పరిస్థితి. దావీదుకు గొలియాతుకు మధ్య ఉన్న వ్యత్యాసం మనం చూడబోతున్నాం. దావీదుకు గొలియాతుకు మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తూ, నీ జీవితంలో నువ్వు దావీదు అవడానికి కావలసినటువంటి గుణ లక్షణాలు ప్రభు నీకు ఇచ్చినట్లుగా, మనం ఇక్కడ నుంచి నేర్చుకున్నట్లుగా మనం చూడబోతున్నాం. నీ జీవితంలో నువ్వు దావీదుకి ఏమాత్రం తీసుకోవు అని చెప్పడం కోసం ఈ మాటలు చెబుతున్నాను. నీ జీవితంలో దావీదు జీవితంలో లాగా గొలియాతులు ఉంటారు. ఆ గొలియాతులు దావీదు జీవితంలో ఉన్నట్లుగా భౌతికంగా ఉండకపోవచ్చు. నీ చదువు నీకు ఒక గొలియాతు కావచ్చు, మ్యాథమెటిక్స్ లెక్కలు అంటే ఒక గొలియాతు కావచ్చు నీకు, లేకపోతే సైన్స్ సబ్జెక్ట్ అంటే నీకు గొలియాతు కావచ్చు, లేకపోతే నీ పెరిగిటీ, నీ పాలిటీ ఒక గొలియాతు అయి ఉండొచ్చు, లేకపోతే నీ భార్య, నీ పాలిటీ ఒక పెద్ద గొలియాతు అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పని అది అంత కష్టమైనదిగా ఒక గొలియాతు అయి ఉండొచ్చు. ఇలాంటి కష్టాలు, ఇలాంటి నువ్వు అధిగమించలేనటువంటి విషయాలు నీ జీవితంలో ఉండవచ్చు. నేను చెప్పే ఈ క్రమంలో నీవు గొలియాతు దగ్గర ఆ కష్టాన్ని, ఆ గొలియాతు దగ్గర నీకున్నటువంటి ఆ కొండను పెట్టుకొని చూడు. మెల్లిమెల్లిగా ఎలాంటి గుణలక్షణాలు దావీదు కలిగి ఉండటం కారణంగా
మిగిలిన వారు జయించలేనటువంటి విషయాన్ని దావీదు జయించాడు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోగలిగితే అది చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. 16వ వచనం కనుక చూసినట్లయితే, ఆ ఫిలిష్తీయుడు ఉదయములను సాయంత్రములను బయలుదేరుచు 40 దినములు తను తాను అదుపరుచుకొనుచు వచ్చెను. ఇట్ ఈస్ ప్రొవొకేషన్. ప్రతిసారి నీ శత్రువు నీ ఎదురుకు వచ్చి నిన్ను ఏం చేస్తున్నాడు? 40 దినాలు నిన్ను రెచ్చగొడుతున్నాడు. ఎవరు లేరా మీలో? ఎవరు లేరా మీలో? నేను తొడగొట్టి పిలుస్తున్నాను, మీరు ఎవరు లేరా? రారా మీరు? మీకు ధైర్యం లేదా? మీకు సిగ్గు లేదా? నేను ఫిలిష్తీయుడినే కదా, మీరేమో సౌలు దాసులు కదా, సౌలు దాసులు అని పిలుస్తున్నాడు. నిజానికి ఇశ్రాయేలీయులు సౌలు దాసులా కాదు. ఇశ్రాయేలీయులు జీవము గల దేవుని పుత్రుడు, జీవము గల దేవుని కుమారుడు, జీవము గల దేవుని దాసులు అని పిలువబడేవారు. కానీ వారిని అవమానిస్తున్నాడు. ఎవరి? మీరు సౌలు కుమారుడు, మీరు సౌలు దాసులు అని చెబుతున్నాడు. అలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడుతూ వారిని సవాలు విసురుతూ రండి అని పిలుస్తున్నాడు. అలాంటి సమయంలో ఎలాంటి ప్రతిస్పందన ఉండాలి? అలాంటి సమయంలో రోషము రగలాలి. రోషము రగిలి కొంతమంది ముందుకెళ్లాలనుకుంటున్నారు, కానీ ఆ గొల్లియాతు ఎంత పెద్ద నేను కొడతాను అని భయపడిపోతున్నారు. ఇంత ఊరుంటాడు, నేనేం చేయగలను, ఇంత శక్తివంతుడు నేనేం చేయగలను, చేతుల రాళ్ళు నేనేం చేయగలను అని భయపడుతున్నారు. సౌలు రాజు ఎవరైతే ప్రభువు ఎన్నికలు మొట్టమొదటి రాజుగా మరి ఈ ప్రజలు ఎన్నుకున్నారో ఆ రాజు సైతం భయపడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో చిన్న బాలుడు, లేకపోతే యువకుడే, బాలుడు అని లేదు, యువకుడే అయ్యవచ్చు, కానీ రొట్టెలు తీసుకొని వచ్చి ఇవ్వడానికి వచ్చాడు. అక్కడికి వచ్చి సామాన్లు చూసుకునే వాడి దగ్గర రొట్టెలు పెట్టేసి అక్కడికి వెళ్ళి ఏ జరుగుతుంది తంతు చూద్దాము అని వెళ్తే 40 దినాలు 40 days 40 దినాలు రోజు ఇదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మీలో సిగ్గు లేదు, మీలో శరం లేదు, మీకు రోషం లేదు, మీరు మీ దేవుడు ఎవరు కాదు. ఇదే మాటలు ఎంతగా మనం బాధ పెట్టే మాటలు. ఇలాంటి మాటలు ఒకవేళ మీ జీవితంలో ఉన్నాయా ఆలోచించండి. కొంతమందికి అత్తల నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి, కొంతమందికి కోడల నుంచి ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి, కొంతమందికి మీరు పనిచేసే చోట మీ పైన యజమానిగా ఉన్నటువంటి యజమాని దగ్గర ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి, కొంతమందికి స్కూల్లో ఉన్నటువంటి టీచర్ దగ్గర నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి, కొంతమందికి స్కూల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి మాటలు ఉన్నప్పుడు రోషం కలిగి సహనం కోల్పోయి చేయకూడదు చేసి మన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటాం. నా జీవితంలో కూడా నేను అలాగే చాలా సార్లు ఎదుటివాడు నన్ను రెచ్చగొట్టాడు అన్న కారణంగా నేను నా సంయమనం కోల్పోయి నా జీవితంలో చేయకూడని పనులు, తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం కారణంగా నేను అవమానం పాలయ్యాను. కానీ ఇలాంటి ఇదే విషయం యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా జరిగింది. 40 దినాలు ఆయన ఎవరి చేత కొనుక్కోబడ్డాడు? పరిశుద్ధాత్ముడి చేత కొనుక్కోబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఆయన 40 దినాలు ఎక్కడికి కొనిపోయాడు? అరణ్యంలోనికి కోల్పోయాడు. అరణ్యంలో ఆయన ఎవరు శోధించారు? సాతాను శోధించాడు. ఎన్ని దినాలు శోధించాడు? 40 దినాలు శోధించాడు. ఏమని శోధించాడు? 3 రకాలుగా శోధించాడు. 1 భోజనం గురించి శోధించాడు, 2 రక్షణ గురించి, లేకపోతే మీరు దూకితే మీరు పట్టుకుంటారు అన్నటువంటి రక్షణ గురించి శోధించాడు, 3వదిగా దేవత్వం గురించి శోధించాడు. ఆ 3లోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు అంటే వంచకుడు ఏ భాషనైతే ఉపయోగించాడో, వంచకుడు ఏ వాక్యాన్నైతే ఉపయోగించాడో అదే వాక్యం చేత తిరిగి ఆ వంచకుడిని లేకపోతే ఆ మోసగాడిని ఆయన ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడానికి వచ్చాడో ఆ శోధనను ఆ శోధకుడిని ఇద్దరిని తిరిగి పంపించాడు. అలాంటి పరిపక్వత వైపు మనం ఎదగాలి. అయితే దావీదు జీవితంలో ఎలా జరిగింది అన్న విషయాన్ని మనం చూద్దాం. యెషై తన కుమారుడైన దావీదును పిలిచి 17వ వచనం, మీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూరెడు ఈ 10 రొట్టెలను తీసుకుని దుండులో ఉన్న మీ సహోదరుల యుద్ధకు త్వరగా పోము, మరియు
ఈ 10 జున్ను గడ్డలు తీసుకుని పోయి వాడి సహస్రాధిపతికి ఈ సహోదరుల క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారు ఎదురు నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశారు. సౌలును వారు ఇశ్రాయేలు అందరూ ఏలాలోయలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయాడు. అయితే అతడు కందకములకు వచ్చినప్పటికీ వారును వీరును పంతులుగా తిరిగి జయము జయమని అరుచుచు యుద్ధములకు సాగుచుండి. ఇక్కడ దావీదులో ఉన్నటువంటి కొన్ని గుణాలు మనకు కనిపిస్తాయి. తండ్రి పిలిచి ఒక పని చెబుతున్నాడు. అంతకు ముందు కూడా తండ్రి పిలిచి ఒక పని అప్పచెప్పాడు. అంతకు ముందు ఇచ్చినటువంటి పని ఏంటి? గొర్రెలను కాయటం. ఇప్పుడు ఇస్తున్నటువంటి పని ఏంటి? మీ అన్నలకు వెళ్ళి ఏమిచ్చి రావాలి? రొట్టెలు ఇచ్చి రావాలి. సహస్రాధిపతికి ఏమి ఇవ్వాలి? జున్ను గడ్డలు ఇవ్వాలి. ఇది దేవుడు లేకపోతే ఇది యెషయి అనగా దావీదు తండ్రి ఆయన ఇచ్చినటువంటి పనులు. ఇక్కడ దేవుని వాక్యం దావీదు గురించి ఏం చెప్తుంది? He was faithful in small things. చిన్న చిన్న పనులలో కూడా, చిన్న చిన్న అంశాలలో కూడా, చిన్న చిన్న విషయాలలో కూడా దావీదు నమ్మకంగా ఉన్నాడు. దావీదు తన తండ్రికి తన యజమానులకి నమ్మకంగా ఉన్నాడు. ఇచ్చినటువంటి గొర్రెల పనిని విస్మరించి తండ్రి వేరే పని చెప్తున్నాడు అని చెప్పి వీటిని దారికి వదిలేసి వెళ్ళిపోకుండా ఎవరికి అప్పచెప్పాడు? ఒక కాపురికి గొర్రెలను అప్పగించాడు. దీన్ని ఏమంటారు అని అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఏముండటం? నమ్మకత్వం ఉండటం. చిన్న విషయాల్లో మనం కనుక నమ్మకంగా ఉండగలిగితే ప్రభువు పెద్ద విషయాల్లో కూడా మనల్ని నమ్మకస్తులుగా తీర్చిదిద్దగలుగుతాడు. చిన్న విషయం ఆ గొర్రెలను దానికి వదిలేయకుండా వాటికి ఒక కాపురిని సిద్ధపరిచి కావలసినటువంటి ఆ వనరులను సమకూర్చి ఆ కాపురికి ఈ గొర్రెలను అప్పగించి ఆయన ఆ పని చేయడానికి ఆజ్ఞను తన తండ్రి ఇచ్చినటువంటి పనిని తూచ తప్పకుండా లేకపోతే లోబడి పనిచేశాడు. లోబడటం యువకులుగా ఉన్న వారికి, జయించాలనుకున్న వారికి మొట్టమొదటి లక్షణం. దావీదు ఎందుకు గొల్యాతును సైతం ఎదిరించగలిగాడు అంటే మొట్టమొదటి విషయం ఏంటి అంటే గొల్యాతు అనే ఆ పెద్ద టాస్క్, ఆ పెద్ద కొండను ఢీకొనడానికి ముందు చిన్న చిన్న పనులలో, చిన్న చిన్న కొండలలో, చిన్న చిన్న రాళ్లలో కూడా ఆయన ఏమై ఉన్నాడు? నమ్మకస్తుడై ఉన్నాడు. నమ్మకంగా తన తండ్రి చెప్పిన పనిని లోబడి చేశాడు. మనము అలాంటి జీవితం కలిగి ఉన్నామా లేదా అని ఆలోచించాలి. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఏమవుతాయి? మన జీవితంలో 10వ తరగతి ఎగ్జామ్ రాయాలి, 10వ తరగతిలో మ్యాథ్స్ రాదు. ఎందుకు రాదు అంటే చిన్నప్పుడే మనం ఎక్కడ లెక్కల దగ్గర నమ్మకంగా చదవలేదు కాబట్టి ఇప్పుడు ఇది కష్టమవుతుంది. చిన్నప్పటి నుంచి కనుక నమ్మకంగా ఆ సబ్జెక్ట్ కనుక తెలుసుకుని ఉంటే ఇప్పుడు ఇది ఈజీ అయ్యేది. అవునా కాదు? ఇప్పుడు ఒక పని వెళ్తున్నాం, ఆ పనిలో మనకు ఒక పెద్ద టాస్క్ ఉంది, అది చేయాలి అన్న ఆశ ఉంటుంది. కానీ యజమాని అంటాడు నీకు అంత లేదు, ప్రస్తుతానికి ఈ పని చేయాలి. మనకు అనిపిస్తుంది నేను చేయగలుగుతాను, నాకు ఇస్తే నేను చేస్తాను కదా. కానీ యజమాని అంటాడు ముందు నువ్వు చిన్న దాంట్లో నమ్మకత్వాన్ని చూపించు, పెద్దవి నీకు ఇస్తా. మత్తయి సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. ఏంటి చదువుతారా? లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా చదువుతారా? నేను చదవమంటారు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో వాడు కనుక నమ్మకంగా లేడనుకో ఎక్కువ కూడా వాడికి ఇవ్వబడదు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు దావీదు సక్సెస్ఫుల్ గా అలాంటి గొల్యాతును సైతం క్రిందికి లాగగలిగాడు అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా, మిక్కిలి కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. తన తండ్రి ఇచ్చినటువంటి పనిని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ కలిగి ఇదేంటి గొర్రెలు రాసుకునే పని నేను చేయలేండి కాదు, గొర్రెలు రాసుకునే పని అయినా సరే నమ్మకంగా చేయటం. అందుకనే సామెతల గ్రంథంలో మాట ఉంటుంది. ఏమనుకుంది అంటే
తన చేతి పని యందు నిపుణత గలవాని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలబడును అని ఉన్నాడు. తన చేతి పని యందు నిపుణత గలవాడు. మీలో కొంతమంది పనులు చేసేవాళ్ళు ఉండొచ్చు, మీలో కొంతమంది సేతులు చేసేవాళ్ళు ఉండొచ్చు, మీలో కొంతమంది చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, మీలో కొంతమంది కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, మీలో కొంతమంది ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అవడం కోసం ఏదో ఉద్యోగానికి వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా సరే, మీకు ఇచ్చినటువంటి ఆ చిన్న పని, మీకు ఇచ్చినటువంటి ఆ పనిని నమ్మకంగా చేతిలో నిపుణత కలిగిన వారిగా కనుక మీరు చేయగలిగితే ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాలిలో దీపం పెట్టి ప్రార్థన చేస్తారు కొంతమంది. గాలిలో దీపం పెట్టి ప్రార్థన చేసిన దేవుడు అయితే నేను నమ్ముతాను, ఇది ఆరిపోకూడదు అని అంటే ప్రభు అంటాడు, ఐ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే వారిని వారు నేను ఇచ్చినటువంటి నియమాల అనుసారంగా వారికి వారు సహాయపడతారో అలాంటి వారికి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది అంటాడు. కానీ మనము అలా కాదు. మనం చిన్న చిన్న విషయాల్లో ఏ ఉండము, నమ్మకంగా ఉండవు. పెద్ద విషయాలు కావాలి అని అడుగుతాం, దేవుడు వైపు చూస్తాం. దేవా నాకు కావాలి, దేవా నాకు పెళ్లి చేస్తా, సరే ఏం పెట్టి పోషిస్తావు? చిన్న విషయాల్లో నీకు ఇచ్చినటువంటి నియమాలలో నువ్వు కనుక నమ్మకంగా ఉంటే పెద్ద విషయాలు, పెద్ద బాధ్యతలు అప్పగిస్తాడు. ఆజ్ఞ చొప్పున ప్రేమపోయాడు అంటే చెప్పినట్లుగా చేయగల మనస్తత్వం కలవాడు. దీన్ని లోపలి ఉండే మనస్తత్వం అని అంటారు. లోపలి ఉండే మనస్తత్వం గలవారు ఎప్పుడైనా సరే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. లోబడి ఉన్న మనస్తత్వం లేని వారు అభివృద్ధికి దూరంగా ఉంటారు. కనుకనే మిగిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు అని దేవుని వాక్యము చెబుతుంది. ఆ తర్వాత దేవుని వాక్యంలో కనుక చదివితే, అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అని శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకుగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోగా, ఇశ్రాయేలీయులలో ఒకరు వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని అన్నాడు. సమస్య కనిపించింది. సమస్యకు స్పందన దావీదు ఏమిస్తున్నాడు? మీరు సౌలు దాసులు కాదా అని అన్నప్పుడు నాకు కోపం రావట్లేదు. నన్ను సౌలు దాసులు అంటే పర్లేదు, కానీ జీవము గల దేవుడైన యెహోవాను తిరస్కరిస్తున్నాడు. జీవము గల దేవుడైనటువంటి యెహోవాకు ఆ ఎదురుగా దేవుని రాజ్య విస్తరణకు అడ్డుగా నిలబడేవాడు ఎవరైనా ఉంటే మన కర్తవ్యం, మన బాధ్యత ఏమిటి? ఏ విధంగా అయితే దావీదు స్పందించాడో అలా